కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులైండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచూ సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఈ కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ప్రవచించబడినవిగా ఉన్నాయి. వాటిని ఇంగ్లీష్లో మెస్సియానిక్ సామ్స్ అంటారు. అంటే క్రీస్తుకు సంబంధించినవి వ్రాయబడినటువంటి కీర్తనలు అని అర్థం. మనం చదివినటువంటి రెండవ కీర్తన ఆ కోవకు చెందినదే. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ముందుగా ప్రవచించబడినటువంటిది. దావీదు రాజుగానే కాకుండా ప్రవక్తగా కూడా అనేక కీర్తనలు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాశాడు. వాటిలో ఈ గ్రంథంలో మొట్టమొదటిసారి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించినటువంటి కీర్తన ఈ 2వ అధ్యాయం. ఇది మనం చూస్తున్నప్పుడు తన జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలను గురించి దావీదు, తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవితంలో ఏ విధంగా ఈ రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్చబడుతుందో అది, తర్వాత మూడవదిగా విశ్వాసులమైనటువంటి మనకు ఈ కీర్తన ఏ విధంగా వర్తిస్తుందో అది, అవన్నీ కూడా మనం చూడవచ్చు. దావీదు విషయంలో చూసినట్లయితే 2వ సమూయేలు 7వ అధ్యాయం 18వ వచనం నుంచి 29వ వచనం వరకు ఈ కీర్తనను మనం అన్వయించుకోవచ్చు. దావీదు తన జీవితంలో మొదటిసారి ఇశ్రాయేలీల అందరి మీద, అంటే 2 గోత్రాలు యూదులు బెన్యామీనీలు మాత్రమే కాకుండా మిగిలినటువంటి 10 గోత్రాల వారు కూడా అంతకు మునుపు సౌలు యొక్క కుమారులను వారిని వెంబడిస్తుండగా ఎబ్నేరు చనిపోయిన తరువాత వాళ్ళందరూ కూడా మరి దావీదు రాజుగా హెబ్రోనులో ఉండి ఏలుతుండగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ వచ్చి నువ్వు మా అందరి మీద కూడా అధిపతిగా ఉండమని కోరినప్పుడు అందరి మీద దావీదు రాజ్యం చేయటం ప్రారంభిస్తాడు. దాని తర్వాత మనం చూస్తాం 2వ సమూయేలు 5వ అధ్యాయంలో అతడు యెబూసీయులు అనేటువంటి వారిని ఓడించి, తర్వాత అక్కడున్నటువంటి సియోను పర్వతము అనేటువంటి దావీదు పురాన్ని అతడు ఆక్రమించుకుంటాడు. అంతకు మునుపు ఎన్నో సంవత్సరాలు వారు వాగ్దాన దేశంలో వచ్చి నివసించుతున్నప్పటికీ కూడా ఈ సియోను పట్టణం అనేటువంటిది, లేకపోతే పర్వతం అనేటువంటిది యెబూసీయుల చేతిలో ఉండిపోయింది. మొట్టమొదటిసారి అందరి మీద రాజుగా చేయబడినటువంటి దావీదు చేసినటువంటి మొదటి కార్యం ఆ యెబూసీయులను ఓడించి సియోను అనేటువంటి పర్వతాన్ని స్వాధీనపరచుకోవడం ద్వారా. ఆ సియోను పర్వతం అనేటువంటిది చూద్దాం. అది 2వ సమూయేలు 5వ అధ్యాయం 6-7 వచనాలు. యెబూసీయులు దేశంలో నివాసులైండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి
నీవు వచ్చిన యెడల ఇచ్చటి గురుటివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలవ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గురుటివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గురుటివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. మొట్టమొదటిసారిగా యెబూసీయుల ఆధీనంలో ఉన్నటువంటి సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకున్నట్టు అనేటువంటిది 2 సమూయేలు 5వ అధ్యాయంలో చూస్తాం. ఎందుకు దానికంత ప్రాముఖ్యము అంటే కనుక మనం ఇక్కడ చూడవచ్చు. కీర్తనలు 132వ అధ్యాయం 12, 13, 14 వచనాలు. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసిన, ఆయన మాట తప్పనివాడు. యెహోవా సియోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను. సియోను అనేటువంటి పర్వతాన్ని లేకపోతే ఆ స్థలాన్ని దేవుడు తనకు నివాస స్థలంగా ఏర్పరచుకుని ఉన్నాడు. అది నిత్యము ఆయనకు విశ్రమ స్థానం, అంటే ఆయన అక్కడ విశ్రమించి అక్కడ ఉండి నివసించేటువంటి ప్రాంతం అని అర్థం. కీర్తనలు 48వ అధ్యాయం 1-2 వచనాలు. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తినీయుడనై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. ఈ సియోను పర్వతం అనేటువంటిది మహారాజు పట్టణం, అంటే మన దేవుడు అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏలబోయేటువంటి రాజధానికి, అధికార పీఠానికి ఆ సియోను పర్వతం అనేటువంటిది గుర్తు. అక్కడ నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వభూమి మీద రాజ్యం చేయబోయేటువంటి స్థలం అది. అది ఉన్నతంగా ఉండి ఉత్తరంగా ఉండి సర్వభూమికి, అంటే ఆయన వచ్చి రెండవసారి రాజ్యాన్ని స్థాపించినప్పుడు అందరూ నిజమైనటువంటి సంతోషకరంగా, ఎటువంటి పాపము విచ్చలవిడిగా తిరగకుండా ఉండేటువంటి విధంగా తన రాజ్యాన్ని స్థాపించేటువంటి స్థలం సియోను పర్వతం. తర్వాత దీనికి ముందుగానే ఒక పరలోక సంబంధమైనటువంటిది ఉన్నది, ఆ సియోను అనేటువంటిది. దానికి అనుగుణంగానే ఇక్కడ భూలోకంలో రాయబడినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవమగల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును బేబేలత దేవదూతల యొద్దకును అని వ్రాయబడింది. అంటే ఈ సియోను కొండ అనేటువంటిది జీవమగల దేవుని పట్టణం. అది కీర్తన 48వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత 132వ కీర్తనలో చూస్తాం. ఇప్పుడు 2వ కీర్తనలో కూడా మనం చదివాం. ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో చూడబడింది పరలోక సంబంధమైనటువంటి సియోను అనేటువంటి జీవమగల దేవుని పట్టణం. ఇంకొక దానికి ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఇక్కడ చెప్పబడినటువంటి సియోను పర్వతం అనేటువంటిది పరలోక సంబంధమైనటువంటి దృశ్యంలో అపోస్తలుడైనటువంటి యోహాను చూచినటువంటిది. ఇది ఇక్కడ రాయబడిన సియోను పర్వతం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో రాయబడినవి. ఈ రెండు కూడా పరలోక సంబంధమైనటువంటి సియోను పర్వతాలు. మరి కీర్తనలు 48వ అధ్యాయంలో, కీర్తనలు 132వ అధ్యాయంలో మనం చదివిన విషయాలు భూలోక సంబంధమైనవి. అంటే పరలోకంలో ఉన్నటువంటి నమూనాకు గుర్తుగానే భూలోకంలో కూడా అవి జరిగినవి. సో ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో చదివినటువంటి విషయాల్లో ఉన్నటువంటి 6వ వచనం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏదైతే మనం పరిస్థితి చూస్తున్నామో, లేకపోతే దావీదు కీర్తన రాసినప్పుడు ఉన్నటువంటిదో,
అది రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించుతాడో, ఎటువంటిది మాదిరి పరలోకంలో ముందుగానే ఉన్నదో దానికి అనుగుణంగా భూలోకంలో స్థాపించబోతున్నాడో ఆ రాజ్యాన్ని గురించినటువంటి వివరణ, తర్వాత ఆ రాజ్యం మన ప్రభు అయిన యేసుక్రీస్తు సియోను పర్వతం మీద స్థాపించబడటానికి ఎటువంటి విధంగా ఆయన యొక్క జీవితం, ఆయన సిలువ వేయబడటం, తిరిగి మృతుల్లో నుంచి లేవనెత్తబడిన తర్వాత మన ప్రభు అయిన క్రీస్తును తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధంగా ఉన్నతంగా హెచ్చించి సియోను పర్వతం మీద రాజుగా అభిషేకించి నిలబెడతాడో దానికి సంబంధించినటువంటి చరిత్ర మనం ఈ కీర్తన 2వ అధ్యాయంలో చూస్తాం. మరోసారి చూడండి, సియోను పర్వతం అనేటువంటిది పరలోకంలో ఉన్నది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనంలో, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం. దానికి అనుగుణంగానే దావీదు సియోను పర్వతం అనేటువంటి దానిని ఇక్కడ భూలోకంలో యెబూసీయుల చేతిలో ఉండగా దానికి విడుదల కలుగు చేసి దాన్ని స్థాపించాడు. అక్కడ దానికి సమీపంలోనే యెరూషలేములో దేవుని యొక్క ఆలయం కూడా కట్టబడింది. దానికి అనుగుణంగానే దావీదు ఆ కీర్తన 132లో 48వ వచనంలో కూడా అక్కడ ఉన్నటువంటి సియోను పట్టణము దేనినైతే దేవుడు ఇక్కడ భూలోకంలో నివాసంగా కోరుకుని తన యొక్క సింహాసనానికి ఉండేటువంటి స్థలంగా నియమించుకున్నాడో అది భూలోకంలో కూడా చూస్తున్నాం. దాన్ని గురించినటువంటి వివరణ ఈ కీర్తన 2వ అధ్యాయంలో రాయబడినది. ఆ సియోను అనేటువంటిది మనం చూసినటువంటి ఈ యొక్క రెఫరెన్సెస్ అన్నిటిలో కూడా కీర్తనలలో కానీ, హెబ్రీలో కానీ, తర్వాత ప్రకటన గ్రంథంలో కానీ అవన్నీ కూడా మన దేవుడు అయిన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్య సింహాసనము, ఆయన నిత్యము నివసించేటువంటి స్థలము, ఆయన అధికారాన్ని విరాజిల్లింపజేసేటువంటి స్థలం అనే దానికి గుర్తుగా ఉంది. అది దేవుని యొక్క వాక్యంలో అది చక్కగా అన్ని చోట్ల కూడా ఆ విధంగా వ్రాయబడినది. అయితే ఇప్పుడు యెషయా 4వ అధ్యాయం 8వ వచనం, అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏం అర్థం వస్తున్నదంటే, ఆ సియోను అనేటువంటి స్థలాన్ని గురించినటువంటి వ్యాజ్యం ఉన్నది. ఆ వ్యాజ్యానికి సంబంధించి తీర్పు తీర్చబడి దానికి ప్రతీకారం జరిగింపబడవలసినటువంటి సంవత్సరము అనే అర్థం. అనగా సియోను పర్వతం అనేటువంటిది వేరే వారి యొక్క స్వాధీనంలో ఉన్నది. అది తిరిగి తప్పించబడి మన ప్రభువు దేవుని నివాస స్థలంగా కోరుకుని ఆయన ప్రజలు కూడి వచ్చి ఆయన మహిమను మహారాజు పట్టణంగా భూలోకమంతటికి ఉండబోయేటువంటి స్థలానికి సంబంధించినటువంటి నమూనాగా చేయబడినటువంటి ఆ పట్టణం ఇప్పుడు అది వ్యాజ్యంలో ఉన్నది. అంటే వేరే వారు కూడా దానికి అధికారిగా లేకపోతే ప్రభువుగా లేకపోతే దాని దగ్గర ఉండి రాజ్యం చేయాలని కోరుతున్నట్లుగా అర్థం అన్నమాట. అయితే మన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఆ వ్యాజ్యాన్ని సరైనటువంటి విధంగా చేసి దేవుడు కోరినట్లుగా అది ఆయన నివసించేటువంటి స్థలంగా మార్చి అది భూలోకం అంతటికీ కూడా సంతోషకరమైనటువంటి పట్టణంగా మార్చి భూలోకంలో చేయబోతున్నాడు. దానికి మునుపు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూచినట్లుగా దేవుని బిడ్డలు పరలోక సంబంధమైనటువంటి సియోను పట్టణానికి కూడా లేవనెత్తబడి అక్కడ ఉండేటువంటి దానిని గురించి కూడా చెప్పబడింది. దేవుని బిడ్డలు పరలోక సంబంధమైనటువంటి సియోనులో ప్రవేశించటం కానీ, భూలోక సంబంధంగా ఉన్నటువంటి యూదులు వారికి సంబంధించినటువంటి సియోను అనేటువంటి పట్టణాన్ని వ్యాజ్యంలో నుంచి విడిపించబడి వారి దాన్ని ఆక్రమించుకొని వారి మీద ప్రభువుగా ఉండి రాజ్యం చేయటం కానీ, ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఇంకా ప్రత్యక్షంగా జరుగుట అనేటువంటిది చూడం. అందుకనే మనం చూసినటువంటి 2 సమూయేలు 5వ అధ్యాయంలో 6వ వచనంలో 7వ వచనంలో సియోనును దావీదు పట్టుకొని
యెబూసీల చేతిలో నుంచి విడుదల కలుగు చేయడం చూస్తాం. ఇప్పుడు కూడా యూదుల చేతిలో ఉన్నటువంటి అంటే సియోన్ అనేటువంటిది ఒక స్థలానికి మాత్రమే గుర్తు కాకుండా అది దేవుడు వారి మధ్యలో ఉండి యూదుల మధ్యలో ఉండి రాజ్యం చేయటం, లేక పరలోకంలో ఉన్నటువంటి ఆ సియోనులో దేవుని బిడ్డలు కలిసి వారందరి మీద కూడా ప్రభువుగా పరలోకంలో ఉండటం అనేటువంటి దానికి గుర్తు. ఇక్కడ పరలోకంలో దేవుని బిడ్డలు వెళ్ళి సియోను పట్టణాన్ని సియోను పర్వతం మీద నిలబడి ఉండటం కానీ, యూదులు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనను ప్రభువుగా గుర్తెరిగి ఆ సియోను పర్వతాన్ని మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడం భూలోకంలో కానీ ఇంకా జరగలేదు. భూలోకానికి సంబంధించినటువంటిది వ్యాజ్యం నడుస్తున్నది. పరలోకంలో దేవుని బిడ్డలు లేవనెత్తబడి ఆయన మనందరి మీదుగా ప్రభువుగా ఉండి పరలోకంలో ఉన్నటువంటి స్థలాన్ని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మన ప్రభు సంపూర్ణంగా స్వాధీనం చేసుకొని నడిపించబడటం అనేటువంటిది కూడా ఇంకా జరగలేదు. ఈ రెండింటిని తండ్రి అయినటువంటి దేవుడు ముందుగా నిర్ణయించి ఉండగా, అంటే భూలోకంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క రాజ్యం, రాబోతున్నటువంటి తరంలో మరి దేవుని బిడ్డలు పరలోక రాజ్యంలో ప్రభువుతో కూడా కలిసి అక్కడ ఏలబోయేటువంటి సియోను పర్వతం ఆధారంగా ఏలబోయేటువంటి రాజ్యం, ఆ రెండు కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు. సో దావీదు ఒక ప్రవక్తగా దానికి మునుపు అంటే ఆ జరగబోయేటువంటి ఉన్నతమైనటువంటి ఆ ఘటనకు ముందు రచించబడినటువంటి కీర్తన ఈ 2వ అధ్యాయం. దీనిలో చాలా భాగాలు మనం చూడగలం. ఒకటి, మన దావీదు కాలంలో ఎవరెవరైతే అతనికి వ్యతిరేకంగా లేచారో వారు, తర్వాత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన సిలువ వేయబడటానికి మునుపు ఏ విధంగా అన్యజనులు లేచి ఆయన సిలువ వేశారో, తర్వాత రెండవసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతున్నప్పుడు ఏం జరగబోతున్నదో ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా దాంట్లో రాయబడ్డాయి. కనుక అవన్నీ కూడా మరలా మనం ఇంకొకసారి రేపు చూద్దాం. సో ఇది ఆ అధ్యాయానికి గురించినటువంటి బ్యాక్గ్రౌండ్, అంటే నేపథ్యం. ఆ నేపథ్యం కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే ఆ కీర్తన సరైనటువంటి రీతిలో మనం అన్వయించుకొని అర్థం చేసుకొని దాన్ని సరైనటువంటి అవగాహనలోనికి మనం రాగలిగి, మనం కనుక అన్యజనులంగా ఉంటే నిజమైనటువంటి విధంగా ప్రభువుని అంగీకరించడం కానీ, ఇప్పటికే మన ప్రభువుని కనుక అంగీకరించి ఉంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యాన్ని అధికారాన్ని మన జీవితంలోని స్వీకరించి ఆ సియోను అనేటువంటి దానిలో అంటే ప్రభు యొక్క ఆధిపత్యాన్ని ఎటువంటి వ్యాధ్యం లేకుండా సరళతలో మన ప్రభు మన హృదయాలలో రాజ్యం చేయటం అనేటువంటి అనుభవాన్ని కానీ కలిగి ఉండటం అనేటువంటిది ఈ కీర్తనలోని ముఖ్యాంశం. దాని గురించి వివరణ రేపు చూద్దాం.